నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది కూటమి, సీఎం అవ్వబోయేది చంద్రబాబు అని చెప్పి చాలా గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి అలా అయితే చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చాలా ఇమీడియట్గానే నిర్ణయాలు తీసుకుంటారా లేదా టైం తీసుకుంటారా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది కూటమి, సీఎం అవ్వబోయేది చంద్రబాబే అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఏ ఈక్వేషన్స్ ద్వారా ఈ నామినేటెడ్ పోస్టులని ఇమీడియట్గా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది అనుకుంటారు? ఒకటి మాత్రం మనం విశ్లేషణ చేసుకోవచ్చు, చెప్పచ్చు కూడా. చంద్రబాబు నాయుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు భిన్నంగా పాలిస్తారు అని మాత్రం చెప్పగలం. అంతవరకు డౌట్ లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలే అలాంటివే చంద్రబాబు నాయుడు కూడా అనుసరిస్తే ప్రజలు ఆయన పట్ల విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భిన్నమైనటువంటి పాలనను చంద్రబాబు నాయుడు అందించే అవకాశాలు చాలా క్లియర్గా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద ఏ విధంగా విసిగిపోయారో ప్రజలు, తర్వాత ఇంటలెక్చువల్స్ చూశారు, అబ్జర్వ్ చేశారు చంద్రబాబు నాయుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని ఆయన రిపీట్ చేయడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఒకటి ఏంటి ఆయన చేసిన తప్పులు అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని ఇతర రాష్ట్రాల వాళ్ళకి పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అందలం ఎక్కించారు. అందలం ఎక్కించడంతో పాటు వాళ్ళకి కోట్లాది రూపాయల జీతాలను ఫిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల వాళ్ళకి దారాదత్తం చేశారు. ఎలాంటి వాళ్ళకి దారాదత్తం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్యమ సమయంలో తెలంగాణ వాళ్ళ మూత్రాలను తాగేటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైన పదజాలను ఉపయోగించినటువంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇచ్చి అతనికి నెలకు 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు ఇస్తూ కారు, బంగ్లా అన్నీ ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళు సెక్రటరియట్లో, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో కనీసం ఒక 40-50 మంది ఉన్నారు. 40-50 మంది ఉన్నారు. అదే కీరవాణి చేత ఒక్క ట్యూన్ చేయించినందుకు తెలంగాణ రాష్ట్ర గీతానికి ఏ విధంగా తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుందో మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి నాన్ లోకల్ వాళ్ళకి ఏ విధంగా కీలకమైనటువంటి పదవులను ఇస్తారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆర్ కృష్ణయ్య బీసీ నేత, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడరు, ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళి రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం బీసీలకు పెద్దపేట ఇస్తున్నానని చెప్పి చెప్పడానికి మాత్రమే ఆర్కెస్ట్రాని, బీసీలు ఎవరూ లేనట్టు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్కెస్ట్రాని తీసుకెళ్ళి అక్కడ నామినేటెడ్ పదవి ఇచ్చారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళకి, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెద్దపేట వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంతకంటే అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారు అని చెప్పి ఎవరి మీదనైతే ఆరోపణలు చేశారో వాళ్ళనే తీసుకొచ్చుకొని తాడేపల్లికి వాళ్ళకే రాజ్యసభ ఇచ్చాడు. పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన పరిమళనత్వాన్ని ఇక్కడ గుజరాత్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన మెహర్బానీ కోసం, ఆయన కేసుల నుంచి బయటపడటం కోసం రాజ్యసభ పరిమళనత్వానికి ఇచ్చారు. అది కూడా ఎవరికి ఇచ్చారు? రాజశేఖర్ని హెలికాప్టర్ ప్రమాదాలు చంపారని చెప్పి రిలయన్స్ మీద అభియోగం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే ముఖేష్ అంబానీ తీసుకొచ్చినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి తప్పులు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే. సో కాబట్టి ఇలాంటి తప్పులు
చంద్రబాబు నాయుడు చెయ్యరు, చేసేటువంటి అవకాశం లేదు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మునుపటి లాగా కాదు, ఈసారి మారిపోయారు. చంద్రబాబు నాయుడు ఈసారి కొత్త తరహా పరిపాలన అందిస్తారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు, నమ్ముతున్నారు ఆయన్ని. అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్గా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తారని వెయిట్ చేస్తున్నారు అందరూ. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదా విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు కూడా ఇమీడియట్గా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల, నాన్ చెడు ధోరణిని ప్రదర్శించాడు చంద్రబాబు నాయుడు. చివరి నిమిషంలో కొంతమందికి ఇచ్చారు, లాస్ట్ తీరా ప్రభుత్వం కాలపరిమితి అయిపోయేటప్పుడు చివరి నిమిషంలో కొంతమందికి ఇచ్చారు. మరి కొంతమందికి ఏమో ముందే ఇచ్చినప్పటికీ వాళ్ళేమో పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేయనటువంటి వాళ్ళు, పార్టీకి వాయిస్ ద్వారా అట్లీస్ట్ నిలబడినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఎవరెవరో స్టాక్ మార్కెట్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు. దాంతో ఆయనకి 2014 నుంచి 19 మధ్యలో చేసినట్టు పరిపాలనలో కొంతమంది ఆయనకి బ్లాక్ స్పాట్స్ తీసుకొచ్చారు. కాబట్టి వీటన్నిటినీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు చంద్రబాబు నాయుడు ఈసారి అని చెప్పి అంటున్నారు. పక్కా లోకల్ పీపుల్కే నామినేటెడ్ పదవులు చంద్రబాబు నాయుడు ఇస్తారు అని చెప్పి నమ్ముతున్నారు ఈసారి. అంటే ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ఆయన క్యాబినెట్ లో ఉండడానికి? క్యాబినెట్ కాదు, నామినేటెడ్ పదవులు అంటే ఇప్పుడు ఆయన కొన్ని మనకు కార్పొరేషన్లు ఉంటాయి, కార్పొరేషన్కి సంబంధించి నామినేటెడ్ పదవులు ఉంటాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ అని, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ పదవుల్ని ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంది, ఇలాంటి వాటివన్నింటినీ కూడా సలహాదారులు ఉన్నారు, కొంతమంది సలహాదారులు అయితే పెట్టుకుంటారు కదా సలహాదారులు, ఇలాంటివన్నీ కూడా నాన్ లోకల్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దకుండా పక్కా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పౌరులకు మాత్రమే ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు అనేది వినిపిస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ని కనుక అతిక్రమించి ఇతర రాష్ట్రాల వాళ్ళకి కనుక పదవులు ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బదనాం అవుతున్నారో అంతకంటే మిన్నగా చంద్రబాబు నాయుడు బదనాం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆయన్ని మారిన మనిషిగా అందరూ భావిస్తూ ఉన్నారు. ప్లస్ ఆయనకంటే కూడా లోకేష్ మొత్తం చూస్తారు ఈసారి. లోకేష్ ఆయన నామినేటెడ్ పదవుల భర్తీల విషయంలో కానీ లేదా ఇతరతర ప్రయోజనాల విషయంలో కానీ ఎవరెవరికి రావచ్చు ఈ నామినేటెడ్ పోస్టులు, దాని క్రైటీరియా ఏంటంటే సుదీర్ఘకాలం పాటు అంటే పలానా వాళ్ళకి ఇంతకు ముందు ఎలా అయితే మినిస్టర్లు వీళ్ళ పేరు వినిపిస్తుంది, స్పీకర్ గా RRR పేరు వినిపిస్తుంది ఎలా అయితే అనుకున్నారో, సో ఇలా నామినేటెడ్ పోస్టులు వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది, వీళ్ళకి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, అలాంటి పేర్లు ఏమైనా ఇప్పుడు వినిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే లేవు, వినిపించట్లేదు. కానీ బట్ దాంట్లో ఆల్రెడీ లోకేష్ కొంత ఇండికేషన్ ఇచ్చారు. యోగాల సందర్భంగా ఎవరైతే పార్టీ కోసం కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడ్డారో, కనీసం 11 కేసులు 12 కేసులు దాటినటువంటి వాళ్ళకి నా ప్రాధాన్యత అని చెప్పి చెప్పారు. అంటే కేసులు పెట్టించుకుంటే అంటే అనవసరంగా పెట్టించుకోవడం కాదు, ఆల్రెడీ ఇన్సిడెంట్స్లో త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రాణ నష్టం వాళ్ళ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గనక కీలకమైనటువంటి పదవులు ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే సూటబుల్ పర్సన్స్ని ఎంపిక చేసి గతానికి ఇప్పటికి ఏమి కొత్తదనం లేదు అని చెప్పేసి బలహీనపడేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. అందుకే ఈసారి లోకేష్కి క్యాబినెట్లో కూడా తీసుకోకుండా కేవలం పార్టీ బలోపేతం కోసం ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి దాని ద్వారా బలోపేతం చేసి పార్టీని చెయ్యాలి అనేది. అందుకే పక్కా లోకల్ క్యాండిడేట్స్, దీంట్లో ములాజు ఏమి లేదు, ఎవరైనా సరే ఆడ లోకల్ క్యాండిడేట్సే ఉండాలి. లోకల్ అంటే ఆంధ్ర పౌరులు మాత్రమే నామినేటెడ్ పదవుల్లో ఉండాల్సిందే అనేటువంటి ఒక కండిషన్ అయితే పార్టీ ఇంటర్నల్గా పెట్టుకుందని చెప్పి తెలుస్తుంది. సో అది కూడా కాకుండా నామినేటెడ్ పోస్టుల్ని ఇమీడియట్గా ఫస్ట్ 6 monthsలోనే 90% భర్తీ చేసేలాగా చంద్రబాబు నాయుడు ఈసారి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. గతంలో ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత 3-4 సంవత్సరాలకు కూడా చేపట్టేవాళ్ళు, కానీ ఈసారి ఫస్ట్ 6 monthsలోనే అన్ని ఆల్మోస్ట్ 90% నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నారు అనేది ఒకటి. ఆ నామినేటెడ్ పోస్టులో పక్కా ఆంధ్ర పౌరులకు మాత్రమే స్థానం ఉండేలాగా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మహిళా కమిషన్ ఎవరికి ఇస్తారు? నాన్ లోకల్కి అయితే ఇవ్వడానికి లేదు కదా, పక్కా ఆంధ్ర పీపుల్కి ఇవ్వాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్
పక్కా ఆంధ్ర పౌరులకు మాత్రమే ఇవ్వాలి. అలాగే సలహాదారులు పక్కా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ ఇలా కార్పొరేషన్ పదవులు దాదాపుగా 60-70 ఉన్నాయి. ఇవి కాకుండా నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. సో మరి చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫిల్ చేస్తారని అంటున్నారు. సో చాలా మార్పులు చేర్పులతో ఒక అడుగు ముందు ఉండేలాగా, ఇంతకు ముందు ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగకుండా ఉండేలాగా చూసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. సో మరి చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.